ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయకుల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలముందు జనులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము చేత వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించెదరు అని వాక్యం ఇలా చెప్తా ఉంది. నీవు నేను కూడా ఒకప్పుడు చీకటిలో నడిచేవారం. ఇప్పుడు ఆయన వెలుగును చూచి ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడు మన జీవితాలు అంధకారంలో నుంచి వెలుగులోనికి వచ్చినప్పుడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నామని సంతోషించాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అటువంటి సంతోషం కలిగి ఉన్నామా, నిజంగానే వెలుగులోనికి మనం వచ్చి ఉన్నామా పరీక్షించుకోవాలి. అట్లాగే కోతకాలం ముందు జనులు సంతోషించినట్లు దేవుడు మన సంతోషాలను వృద్ధిపరచుచున్నాడు. ఎప్పుడు సంతోషం వృద్ధి అవుతుందంటే మనం ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం చెప్పినట్లుగా ఆయన సన్నిధిలో నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నామా, ఆయన సన్నిధిలో గడిపినప్పటికీ కూడా లోక సంబంధమైన ఆలోచనలు, ఆయన సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వాక్యం బట్టి ఆ యొక్క ఆరాధనను బట్టి మనం నిజంగా సంతోషించలేకున్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలని, పరిపూర్ణమైన ఆనందాన్ని ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.